ఇక అమెరికాలో జరుగుతున్న ఆటా మహాసభలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాల పాలై ఒక కాలును ఒక కన్నును కోల్పోయినప్పటికీ ఆయన ప్రజల కోసం, తెలంగాణ కోసం చివరి వరకు అంకిత భావంతో పోరాడారని ప్రశంసించారు. అలాంటి త్యాగధనులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలకు, ఉద్యమ త్యాగాలకు శాశ్వత గుర్తింపుగా దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బీఆర్ఎస్ నాయకులు ప్రతిపాదించారు. ఆయన స్వస్థల ప్రాంతంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పెద్ది పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే పక్షంలో భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. మనిషి పుట్టినప్పుడు ఎట్లా ఉంటాడో చనిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసుకోలేక మనం ఈర్ష్య ద్వేషాలతో రకరకాలు చేస్తా ఉంటాం. ఇలా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మనందరం చేసుకుంటూ వచ్చినాం. ఎట్లా చేద్దాము, మేము ఉన్నాము, ఎట్లా ఫోన్ చేసి చెప్తాము, మేధావులకు ఏం చెప్తాము, మనం ఏం చేద్దాము, చేతనైన రేపు మన కుటుంబానికి ఏం చేద్దాము. ఇప్పుడున్నావు కదా సురేష్ రెడ్డి గారు, రేపు వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా మనం అవసరం పడుతుంది, ఫ్యూచర్ ఏ రకంగా అవసరం పడ్డప్పుడు నేను ఏం చేయగలుగుతా అనేది చేసినప్పుడు ఆయన నిజమైన వాళ్ళు అర్పించే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు మాత్రం చేసి మాకు సాయం ఏదో ఒకటి తోచినంత సాయం చేసినప్పుడే అప్పుడు ఆయన ఆత్మశాంతిస్తారు. నా బిడ్డ కాపాడుకోవాలన్నా నేను చేయాలి. ఈడ ఉండి మొత్తం చక్రవర్తి అందరూ గ్లోబల్ ప్రచారం చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు కొంతమంది. కానీ మీరు నిజమైన వాళ్ళేమో నోరిప్పుతారు, నిజమైన నువ్వు చేస్తుంటారు. నిజమైన మీరు నోరిప్పితేనే మీరు గట్టిగా గంగాన్ని నడితేనే మేము కూడా ఉంటాడు ఏం చేయగలుగుతాం. వీడు ఉండి సోషల్ మీడియా అంటున్నాడు, వీడు ఇంకో రకరకాలుగా ఉంటున్నాడు, వీడు మొత్తం ఏమో అబద్ధం ప్రచారం చేస్తారు, ఒక్కొక్కరు ఎజెండాతో చేస్తారు. కానీ మీ అందరూ ఒకటే ఎజెండా ఈ రాష్ట్రాన్ని తెచ్చి వాళ్ళు కష్టపడి మనం కాపాడాలని ఎజెండా పెట్టుకోండి. ఎవరు కాపాడాలంటారు? 15 ఎవరు కాపాడాలి? 70 ఏళ్లలో తాగడానికి మంచి ఇల్లు ఉండే, ఇక 70 ఏళ్ళ తర్వాత మనం పల్లెటూరులో మూడు ఇల్లు ఊరు పెట్టాలి. చిన్న తాండా ఉంటే కూడా సార్ కేసీఆర్ గారు చెప్పి నీళ్ళు ఇచ్చి చిన్న ఎకరం ఉంటే 50 ఎకరాలు ఉన్నాయని ఊళ్ళు పెట్టి హైదరాబాద్ వచ్చి పని చేస్తుంది 18 రోజు. మళ్ళీ మిగిలిపోయిన 5 ఎకరాలు ఉంటే ఊరి ఆయన పడుతున్నాడు. అసలు ఊహించిన స్థాయిలో అమెరికాలో కూడా ఇల్లు కొంటే ఎంత ధర ఉంటుందో, ఎందుకంటే అమెరికాలో ఇల్లు ఉందంటే గొప్ప చూస్తారు. అమెరికా ఇల్లు కొన్నాడంట, అమెరికా కావాలంట. నీవు ఈడ ఇల్లు కొంటే 2 ఇళ్ళు ఉంటే హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉండదు. అంత స్థాయి ఎట్లయితే ఇలా పెద్ద సురేష్ రెడ్డి గారు చనిపోయాడు. మనం చూస్తామా? ప్రతి మనిషి అంతే. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎట్లా ఉంటాడో చనిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసుకోలేక మనం ఈర్ష్య ద్వేషాలతో రకరకాలు చేస్తా ఉంటాం. ఇలా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, మనందరం చేసుకుంటూ వచ్చినాం. ఎట్లా చేద్దాము, మేము ఉన్నాము, ఎట్లా ఫోన్ చేసి చెప్తాము, మేధావులకు ఏం చెప్తాము, మనం ఏం చేద్దాము, చేతనైన రేపు మన కుటుంబానికి ఏం చేద్దాము. ఇప్పుడున్నావు కదా సురేష్ రెడ్డి గారు, రేపు వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా మనం అవసరం పడుతుంది, ఫ్యూచర్ ఏ రకంగా అవసరం పడ్డప్పుడు నేను ఏం చేయగలుగుతా అనేది చేసినప్పుడు ఆయన నిజమైన వాళ్ళు అర్పించే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు మాత్రం చేసి మాకు సాయం ఏదో ఒకటి తోచినంత సాయం చేసినప్పుడే అప్పుడు ఆయన ఆత్మశాంతిస్తారు. నా బిడ్డలు ఇక్కడ పోయినా ఆయననే కాకుండా రాష్ట్రాన్ని ఇట్లా కాపాడుకోవాలన్నా నేను చేయాలి. ఈడ ఉండి మొత్తం చక్రవర్తి అందరూ గ్లోబల్ ప్రచారం చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు కొంతమంది. కానీ మీరు నిజమైన వాళ్ళేమో నోరిప్పుతారు, నిజమైన నువ్వు చేస్తుంటారు. నిజమైన మీరు నోరిప్పితేనే మీరు గట్టిగా గంగాన్ని నడితేనే మేము కూడా ఉంటాడు ఏం చేయగలుగుతాం. వీడు ఉండి సోషల్ మీడియా అంటున్నాడు, వీడు ఇంకో రకరకాలుగా ఉంటున్నాడు, వీడు మొత్తం ఏమో అబద్ధం ప్రచారం చేస్తారు, ఒక్కొక్కరు ఎజెండాతో చేస్తారు. కానీ మీ అందరూ ఒకటే ఎజెండా ఈ రాష్ట్రాన్ని తెచ్చి వాళ్ళు కష్టపడి మనం కాపాడాలని ఎజెండా